హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యానీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా ఈ మైదా, గోధుమ పిండి ఇవేం లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ అనమాట. అదేలాగా పైన లేయర్ దేంతో చేస్తారు, ఇదే కదా మీ డౌట్. అందుకే మనం హెల్దీ వెజ్ రోల్స్ అన్నాం. ఎందుకంటే క్యాబేజ్ లేయర్తోని మనం ఈరోజు వెజ్ రోల్స్ అన్నవి చేయబోతున్నాం. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. దానికన్నా ముందు మీకు ఇంకొకటి చెప్పాలి. నాకు కొంచెం లైట్గా ఫీవర్ అనమాట. సో వాయిస్ కొంచెం పోయింది. సో ఈ రోజుకి కొంచెం ఈ వీడియోకి వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి, ఓకే? సరే, ఇంకా రెసిపీని స్టార్ట్ చేద్దామా? దానికైతే మనకి కొన్ని వెజిటబుల్స్ కావాల్సి వస్తుంది. ఈ వీడియోలో ఏ వెజిటబుల్స్ చూపిస్తున్నానో అవన్నీ ఉండేలాగా చూసుకోండి, ఓకే? మనం ఇక్కడ 2 కలర్స్ ఆఫ్ క్యాబేజెస్ రోల్స్ చేస్తున్నాం. దానికని చెప్పేసి పర్పుల్ క్యాబేజ్ ఒకటి, వైట్ కలర్ క్యాబేజ్ 2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ పర్పుల్ కలర్ క్యాబేజ్ లేయర్స్ నీట్గా తీసేసుకుందాం. ఈ లేయర్ అన్నది తునకుండా తీసుకోండి, ఓకేనా? ఫస్ట్ ఒక 2 లేయర్స్ తీసేసుకొని దాని తర్వాత మీరు తీస్తా వచ్చారనుకోండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 2 to 4 లేయర్స్ నీట్గా తీసేసేయండి. దాని తర్వాత నుంచి మీకు నీట్గా వచ్చేస్తుంది, ఓకే? నెక్స్ట్ ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసేసుకొని దీన్ని తీసిన దాన్ని ప్రతి ఒక్క దాన్ని చక్కగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ కొన్న వెంటనే నీట్గా చక్కగా సాల్ట్లోను పసుపులోను వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. సో జస్ట్ ఇప్పుడు రెసిపీ చేసేటప్పుడు ఒక్కసారి అలాగే వాష్ చేసి చూపిస్తున్నాను అంతే. పర్పుల్ కలర్ క్యాబేజ్ ఒక లేయర్స్ ఒక 4 తీసుకున్నాను. నెక్స్ట్ వైట్ కూడా ఒక 4 తీసుకుంటున్నాను. చాలా మనకి సరిపోతాయి. ఇక్కడ మనం చేస్తున్న రోల్స్ వచ్చేసి ఓన్లీ 8 మాత్రమే కాబట్టి దానికి తగిన స్టఫింగ్ మాత్రమే చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ చేసుకుంటున్నారు అనుకుంటే మీరు కొంచెం క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకేనా? లోపల స్టఫింగ్ కోసము క్యాప్సికము ఒక 3 కలర్స్ తీసుకున్నాను. లైక్ రెడ్, ఎల్లో, గ్రీన్ తీసుకున్నాను. ఇంకా కాస్త క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ తీసుకుంటాను కూడా మీ ఇష్టం. సో మీకు నచ్చినవి, ఇఫ్ ఇన్ కేస్ స్వీట్ కార్న్ తీసుకుంటారా మీ ఇష్టం. ఇలాగా మీకు నచ్చినవి అవైలబుల్గా ఉండేటటువంటి వెజిటేబుల్స్ అండ్ హెల్తీ వెజిటేబుల్స్గా చూస్ చేసుకోండి, ఓకే? ఇంకా కటింగ్ ప్రాసెస్కి వస్తే వెజిటేబుల్స్ అంతా మీకు ఎంత వీలైతే అంత చిన్నవిగా అండ్ అన్ని ఈవెన్ సైజెస్లో ఉండేలాగా కట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియోలో ఏవేవి కావాలి అనేది క్విక్గా ఒక షార్ట్ చూపించేస్తాను. తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. అడుగు మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. లేదు అనుకుంటే ఒక 1 పీస్ బటర్ పీస్ తీసుకుంటాను, మీ ఇష్టం, ఓకేనా? నెక్స్ట్ మసాలాకు వస్తే ఒక 4 లవంగం, 2 పట్ట, ఒక 2 ఇలాచీ తీసుకున్నాము. కొంచెం కరివేపాకు, ఓకే? ఒక పచ్చిమిర్చి స్లైడ్గా అలా కట్ చేసేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీకి వేసాను. కొంచెం వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం చిట్పట అంటుంది, అంతే, ఇంకేం లేదు. అల్లం వెల్లుల్లి పీసెస్ కన్నా పేస్ట్గా వేసుకోండి ఈ స్టేజ్, ఈ రెసిపీకి, అప్పుడే బాగుంటుంది, ఓకేనా? లేదు మీరు అల్లం వెల్లుల్లి పీసెస్గా తినడం మాకు ఇష్టం, కొంచెం ఆ ఫ్లేవర్ మాకు కావాలి పీసెస్ లాగా అనుకుంటే అలా కూడా మీ ఇష్టం. చిన్నపిల్లలకి పెడుతున్నారు అంటే ఇలాగ పేస్ట్ లాగా చేసేసుకోండి, ఓకేనా? ఆల్రెడీ వెజ్జీస్ అన్నవి తగులుతుంటాయి కాబట్టి పీసెస్ లాగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పీసెస్ తగిలితే కిడ్స్ అన్నది అవాయిడ్ చేస్తారనమాట. సో అది చూసుకొని వేసుకోండి. వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, మెయిన్ మ్యాగీ మసాలా, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని క్విక్గా ఒకసారి ఫ్రై చేసేసుకుంటే మన మసాలా రెడీ అయిపోతుంది. ఈ లాస్ట్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదు అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ వేసుకొని జస్ట్ ఒక క్విక్ మిక్స్ అలా ఇచ్చేసాము అనుకోండి, కాస్త దగ్గరకు పడుతుంది అనమాట వెజిటేబుల్స్ అన్నీ. సో ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది లోపల స్టఫింగ్కి. లేదు మీకు ఇలాగ తిక్కగా వద్దు, మాకు ముందులాగే పొడి పొడిగానే ఉంటే చాలు అనుకుంటే వాటర్ వేయకుండా ముందు కన్సిస్టెన్సీ ఉంది కదా, అదే కన్సిస్టెన్సీలో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు వెజిటేబుల్ మసాలా రెడీగా ఉంది. నెక్స్ట్ పైన లేయర్ కోసం క్యాబేజ్ని కుక్ చేసుకోవాలి. ఒక వెజల్లోకి కొంచెం వాటర్, సాల్ట్ వేసేసుకొని వైట్ కలర్ క్యాబేజ్ అయితే కాస్త ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పర్పుల్ని మాత్రం కుక్ చేసేటప్పుడు కాస్త కలర్ ఎక్కువ పోతుందన్నమాట. సో దీన్ని వేరే దాంతో మళ్ళీ కుక్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్పుల్ది కుక్ చేసేసి ఇందులో వైట్ కలర్ వేసి కుక్ చేశారు అంటే కలర్ మారిపోతుంది, ఓకేనా?
అందుకని చెప్పేసి 2 తనిగా కుక్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం ట్రాన్స్పరెంట్గా రావడం అలాగే ఏం కనిపించదు మీకు. కొంచెం ఈ మాత్రం మీరు అవతార్ మూవీ చూసింటే అందులో కలర్ ఉంటుంది కదా, ఒక పర్పుల్ బ్లూ కలర్, ఆ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయింది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. క్యాబేజ్కి పైన ఇలా తొడుము ఉంటుంది కదా, ఇది కట్ చేసేసారు అంటే ఈక్వల్గా పల్సగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మధ్యలోకి స్టఫింగ్ని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. దీని తర్వాత దీన్ని కుక్ చేసుకోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టీమింగ్ చేసుకోవడం. ఇప్పుడు కుడుములను ఎలాగ స్టీమ్ చేసుకుంటాం ఆ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకొని వీటిని పెట్టుకొని స్టీమ్ చేసుకుంటాం. జస్ట్ ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకొక మెథడ్ ఏంట్రా అంటే కాస్త దోస పెనం మీదకి కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని 4 వైపులా చక్కగా కాల్చుకోవడం. ఈ 2 టేస్టీగానే ఉంటాయి. సో మీకు ఏది కావాలి, ఏది ఈజీ అన్నది చూస్ చేసుకొని చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ పర్పుల్ కలర్ని కూడా నీట్గా కట్ చేసేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకున్నాను. ఈ పర్పుల్ కలర్ క్యాబేజ్ వచ్చేసి కొంచెం చిన్నది కాబట్టి ఫోల్డ్ చేస్తుంటే సరిపోవట్లేదు. సో నేను ఇక్కడ టూత్ పిక్ని యూస్ చేస్తున్నాను. నేను స్టీమింగ్ది ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి నేను ఇక్కడ దోస పెనం మీద కాల్చేది చూపిస్తున్నాను. జస్ట్ ఒక 2 to 4 tablespoons ఆయిల్ వేసుకోండి. లేదు గీ వేసుకుంటారా మీ ఇష్టం, లేదు బటర్ వేసుకుంటారా మీ ఇష్టం, ఏదన్నా సరే మీ ఆప్షనల్, ఓకేనా. మీకు ఏది హెల్తీగా అనిపిస్తే అది తీసుకోండి. ఆయిల్ వేసేసుకొని దీన్ని మంచిగా 4 sides చక్కగా కుక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, ఈ క్యాబేజ్ అన్నది సాల్ట్ వాటర్లో బాయిల్ చేయాలని చెప్పాను కదా, అక్కడ మీరు ప్రాపర్గా కనుక ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు బాయిల్ చేయలేదు అంటే వన్స్ కుక్ చేసేసుకున్న తర్వాత తినేటప్పుడు మీకు లైట్గా పచ్చి వాసన తెలుస్తుంది. సో మీకు ఆ స్మెల్ రాకూడదు అనుకుంటే మీరు వాటర్లో బాయిల్ చేసేటప్పుడు చక్కగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి, ఓకేనా. ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు బాయిల్ చేసుకోండి, అంతేనండి. ఇప్పుడు ఇది అన్ని వైపులా చక్కగా కాలిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేసి కాస్త టమాటో కెచప్ లేదు అనుకుంటే గ్రీన్ చట్నీ ఇలాగ ఏదన్నా సరే మీకు నచ్చింది సైడ్ చట్నీ లాగా యూజ్ చేసుకొని తినేయచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే ఒత్తది కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పర్పుల్ కలర్ని కూడా అదే విధంగా కుక్ చేసుకుంటున్నాను. పర్పుల్ కలర్ అయితే కొంచెం కుక్ అయిన తర్వాత చూడడానికి ఇంకా కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. అసలు కుక్ అయ్యేటప్పుడే చూసే కూడా మీకు బాగా అనిపిస్తుంది కలర్. సో మీకు కిడ్స్కి పెడుతున్నారంటే ఈ పర్పుల్ కలర్లో చేసి చూడండి, ఓకేనా. లైక్ చేస్తారు వాళ్ళు. హెల్తీ అండ్ టేస్టీ వెజ్ రోల్ ఎలా చేయాలి నేను చూపించాను కదా, ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసేసేయండి. సరే ఇంకొక షార్ట్ వీడియోతో కలుద్దామా. బై, హ్యావ్ ఎ నైస్ డే.